కవితక్కను మొదగాలు ఏ ప్రశ్న అడిగిరో తెలియదు గాని కవితక్క మాత్రం ఈ ప్రశ్నకే సమాధానంతో షాల్ చేసింది. అదేంటంటే 2029 ఎన్నికల్లో పోటీ చేస్తారని అడిగితే తప్పకుండా చేస్తారన్నట్టుగానే చేస్తా అని చెప్పింది. ఇక దేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళయ్యే 2047 నాటికి మీ విజన్ దేశ మిషన్ ఎట్లుండాలని అడిగితే నాణ్యమైన ఉచిత విద్య వైద్యం అందరికి అందాలన్నట్టుగానే చెప్పింది. జాగృతిని పట్టణాలకే పరిమితం చేసిరు కదా అని అంటే మెల్లగానైనా అన్ని గ్రామాల సుతం జాగృతి కమిటీలను బలంగా తయారు చేస్తామని రిప్లై ఇచ్చింది. హైదరాబాద్ పట్టణం ఒక్క దిక్కే అభివృద్ధి అవుతున్నదని ఒకళ్ళు అడిగితే హైదరాబాద్ తూర్పు దిక్కుకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ప్రభుత్వాలు అన్ని దిక్కులు అభివృద్ధి చేయాలని చెప్పింది. ఇంకొకరు 2018 2019 ఎన్నికలకు ముందు మా ఇంటికి వచ్చిర్రు కానీ అప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పటి సుతం తీర్చలేదన్నట్టుగానే అడిగితే సారీ చెప్పిన కవితక్క ఇప్పుడు మీ వివరాలు చెప్పు అని అడిగింది. ఇక హీరో రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పు అని అడిగితే వ్యక్తిగతంగా మంచోడు, మంచి డాన్సరు, కాకుంటే నేను మాత్రం చిరంజీవి అభిమానిని, ఆయన కంటే పెద్దోళ్ళు ఎవరు లేరన్నట్టుగానే రిప్లై ఇచ్చింది. ఇక కేసీఆర్ పేరు లేకుండా మీరు రాజకీయాలకు పనికిరారు, మీరు రాజకీయాల నుంచి తప్పుకొని ఏదైనా బిజినెస్ చూసుకుంటాను అంటే సోషల్ మీడియా విష ప్రచారం నుంచి బయటికి రాండ్రి, ముందు మీ మైండ్ ని శుద్ధి చేసుకోండి రిప్లై ఇచ్చింది. ఉద్యోగాలు, స్కిల్స్, భద్రత దీంట్లో దేనికి ప్రాధాన్యత ఇస్తారని అడిగితే భద్రతకేనని చెప్పింది. ఇక రేవంత్ రెడ్డి పాలన గురించి అడిగితే హామీలు ఆగమైనాయి, కమిట్మెంట్స్ ఫెయిల్ అయినాయి, ప్రజలంతా ఈ పాలనను చూసి నిరుత్సాహపడుతున్నారని చెప్పింది. ఇక ఆఖరుకు గిట్లా అన్నది, గంట సేపటి నుంచి మీకు సమాధానాలు ఇస్తున్నా, కాకుంటే నాకు టైపింగ్ స్కిల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రశ్నలకే సమాధానం ఇయ్యగలిగిన అని చెప్పుకొచ్చింది. మొత్తానికైతే మొన్న ఏదో ఒక రోజు సీఎం అయితా అన్నది, ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా, జాగృతిని అన్ని ఊళ్ళల్లో బందోబస్తుగా బలోపేతం కూడా చేస్తామని చెప్పుకొచ్చింది. చూడాల మరి కవితక్క రాబోయే రోజుల్లో ఏ తిరిగి చేస్తుందో రాజకీయం.